వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రైడింగ్ బ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసింది బండి అంతా ప్యాక్ చేసుకున్నాం. కల్లూరు ఐడియా ఉందో లేదో మరి. కల్లూరు ఇప్పుడు తిరుపతి నుంచి. సో అయితే మా వాడు వస్తా అన్నాడు. దగ్గరికి వెళ్ళి వాడిని ఎక్కించుకొని డైరెక్ట్ హైవే కొట్టేయటం. ఓకేనా? లోడ్ వచ్చేసి శనగ చెక్క. సో ఇంకా లేట్ చేసేయకుండా అయితే బయలుదేరేద్దాం. డైరెక్ట్ మనోన్ని ఎక్కిచ్చేసుకొని సంతమావలూరు అడ్డు రోడ్డు దాటంగానే డైరెక్ట్ హైవే ఒకటే రోడ్డు. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. MS-16 హైవే. ఫైనల్ మొత్తం బండి బాగు చేస్తే మొత్తం 35,000. గేర్ బాక్స్ లో ఉన్న ఆ యాక్షన్ రాడ్ లా ఉంటది, అదంతా మొత్తం పగిలిపోయింది మొత్తం ఒకటే దెబ్బకి. ఆ పగిలిపోవడం వల్ల వారంటీ రాదు, కాసేపు అది ఇది అన్నారు. సరే ఎట్లా గట్ట వారంటీ మొత్తం చేయించి క్లెయిమ్ చేసాం. ఈ మోటార్ ఫీల్డ్ అంతా ఇంతే చేసుకోవాలి, అలా చేయకపోతే తప్పదు మరి. టైం వచ్చేసి సో ఇప్పుడు టైం అయితే 11:40, ఆల్మోస్ట్ 12 అవుతుంది దగ్గర. ఇప్పుడు బయలుదేరి ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్తే అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోగానే చూద్దాం కిరాయి ఏదన్నా ఉందేమో మాట్లాడుకుందాం. పొద్దున్నే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళంగానే వేరే కిరాయి, లేదంటే ఇంకా కర్ణాటక ఎంటీ వెళ్ళిపోయి కర్ణాటక నుంచి కిరాయి చూసుకోవడమే. అది పరిస్థితి అయితే ప్రజెంట్. హ్యాండ్ బ్రేక్ మాత్రం మామూలు సౌండ్ చేయట్లా. ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ తీర్చాంగా నిన్న కట్టలు ఇవన్నీ చేయించేటప్పుడు హ్యాండ్ బ్రేక్ తీయాల్సిందే అన్నారు ఖచ్చితంగా. సర్లే ఇంక చేసేదే ఉందని హ్యాండ్ బ్రేక్ అయితే తీసేసాం. హ్యాండ్ బ్రేక్ లేకుండా ప్రస్తుతానికి మేనేజ్ చేస్తూ ఉన్నాం. ఇదే ఫస్ట్ ట్రిప్. మొన్నటిదాకా కట్టలు వెనకాల హైట్ ఉంది, ఫ్రంట్ తక్కువ ఉండేసరికి ముందుకి వాలినట్టుగా అట్లా ఉంది. ఇప్పుడైతే అలా ఏం లేదు, బాగుంది. 4 టైర్ల మీద బాగా బేస్ అయి ఉంటానా మనకు కూడా ఇబ్బంది అనిపించలేదు. ప్రశాంతంగా బాగా నీట్గా జాయిగా వెళ్ళిపోతున్నాం. అయితే ఫుల్ వర్షం పడుతుంది గాయ్స్, చూడొచ్చు. ఒకటే వాన. మనోడు మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో మరి, వాన పడుతుంది. మనోడైతే మాత్రం మామూలుగా లేడుగాడు. అరే ఓహో ఇయలే మాస్టర్ స్పీకర్ మీ సంగతి చెప్పాలి. చాలా రోజులు వీడియో తర్వాత వీడియో అసలు దుమ్ము దులిపేద్దాం. వాన అయితే మామూలుగా పడట్లేదు. మనోడిని ఎక్కించుకోవడానికి వస్తే అల్లాడికి పోతా ఉన్నాం. నీ దాంట్లో కనెక్ట్ చేసుకోవాల్సినట్టు
ఆఫ్ చేసా బ్రో. సో హైవే అయితే ఎక్కేసాం. హైవే వచ్చామంటే ఇంకా బాతుడే. టైం అయింది 7. చూడొచ్చు టైం 12:30 అయితే 7 అని వేస్తుంది. ఒకట్ల 12 టైము. వాన అయితే మరి ఎక్కడ అనుకుందో ఏమో. ఫుల్ కాస్త ఆగింది ఇప్పుడే. చేద్దాం మళ్ళీ. తీసుకోపోక పాడు కదా ఇటు. అబ్బో బాగా వెనకాలంటే బాగా హీట్ వచ్చింది 2. హీటు మరి బాయ్. మళ్ళీ వస్తాయి ఈసారి. కాయలు మాత్రం మామూలు తీపిలేవు. బాగుంది, తీసుకెళ్ళొచ్చు. ఈ 70 ఈ బారు మొత్తం ఇయ్య కొట్లు ఈ మధ్యనే పెట్టేశారు ఎండాకాలం. ముందు లేవు కదా, ముందు లేవు ఇవన్నీ. ఒరే బాబు పోరా సాగు కొడుతున్నాడు. సీట్ బెల్ట్ ఒక్కటి, హ్యాండ్ బ్రేక్ ఒక్కటి చేయించాలి. హ్యాండ్ బ్రేక్ సౌండ్ మాత్రం మామూలు రాట్లా. ఇది పరిస్థితి. మళ్ళీ ఫస్ట్ ట్రిప్ బండి ట్యాంకుది కొట్టేసింది ఇక మొత్తం. టైర్ ఏందంటే ఈ దరిద్రం. మడ్గారేగిపోయింది ఈ వైరు. మా జీవితం మరి మడ్గరేగి కొట్టేసింది బ్రో. ఈ క్లాంపు మడ్గరేగిది. ఏం చేస్తావు? జాగిది పట్టుకో, వీడియో పట్టుకుందా. మడ్డలేదు మొన్న ఏం చేస్తాం? తెల్లారుజామున 3 టైం అందులో మ్యాట్ కూడా పగిలిపోయింది. నీ ఫోన్ ఏది? ఇక్కడ ఇప్పుడు ఈ మ్యాట్ ఎంత అయింది? ఏ మ్యాట్? ఆ మడుగేరు సంగతి ఏంటి అదే అర్థం కాలేదు. వైర్ ఎక్కడది? వైర్ ఎక్కడదో అర్థం కావాలా. సరేలేను, ఇంకా టైర్ ప్యాచ్ అనుకున్నా. టైర్ హీట్ వచ్చినప్పుడే మనకి వెలగాల్సింది బ్రో. మంచిది కారా. డ్రైవర్ల పరిస్థితి ఇంకెలా ఉంటది. ఓ సరిపోవుగా. వెనకాల అనుకున్నావా? వెనకాల అమ్మా సాయిరామ్. ఇది ఆటో వస్తుంది. ఆపు చూసి చూడు, వీలైద్దేమో ఆటో. చూడండి బ్రో, మన కోసం హెల్ప్ చేయడానికి ఆగాడు.
ఇదంతా అయితే స్టెపిన్ టైర్ రెంచి లేదు. ఏం చేస్తావు? పోయి స్టెపిన్ టైర్ రెంచి ఆ జాగిరాట్ కూడా కావాలట్టుంది. చిన్న పెద్ద జాగిరాట్ లేదట్టుంది. పెద్ద జాగిరాట్ కూడా లేదు. అటు అన్న దగ్గర ఉంది అడుగు. ఏంటిది 15 అనుకుంటా. అది కూడా సైజు ఒకసారి ఇస్తే అది కాదన్నా, వీల్నట్టు కాదు. స్టెప్ని కింద ఉంటది కదా, స్టెప్నికి బోల్ట్ ఉంటది కదా, ఆ బోల్ట్ రెంచి అదే 16-14 రెంచి. జాకి రాడ్ ఉందా దీంట్లో పెట్టేది? ఇదేనా? దానికంటే పెద్ద హోల్స్ అప్పటికే అనుకుంటానే ఉన్నాం. పోయింది చిన్నగా వస్తా ఉన్నాం, దాని గురించి మాట్లాడుకుంటున్నా. అట్లా పేలిద్దా అని. ఇంకా మనోడు అన్నాడు, అన్నా నాకెందుకో కొంచెం టెన్షన్ గా ఉంది, పేలిద్దేమో అన్నాడు. సర్లే చిన్నగా వస్తున్నాం, బ్రిడ్జ్ కింద అన్నాడు. అది బ్రిడ్జ్ ఎక్కాము అంతే, అంతే. ఎవరు కదా పలమనేరు. మామిడికాయ కాదు, ఇది శనగ చెక్క. మామూలుగా అంటే మామూలుగా కాదు, దరిద్రాలు ఏందో. నిన్నే గుడికి వెళ్ళి ప్రశాంతంగా అంతా పూజ చేసుకొని సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలంటే ఇది పరిస్థితి. ఆ వీల్ పెట్టేది ఆటోనేనా? వీల్ బిట్టు ఆటోనేనా? ఆటో కాదు, ఇది బస్సు. వీల్ పెట్టేది సెట్ కాలేదా? టైరే పోయింది స్వామి. ఇంకా టైర్ కూడా పోయింది. ఇది కూడా టైరే పోయింది. ఆ టైర్ కొట్టేసి అప్పుడు నలిగింది కూడా. అది పనికిరాదు. ఇంకా ఇంక వారంటీ మీద ఎత్తారు, ఎట్టా కొత్త టైర్ ఎత్తారుగా. అదే చూద్దాం ఒకసారి. ఆ వీలు పెట్టి రెంచి ఇటుగా. ఒక నిమిషం ఆటో వస్తుంది, ఆటో వస్తుంది. ఒక నిమిషం ఆగు. నువ్వు లేకు. సెట్ అవుతుందా? సెట్ అవుతుందా? అదే చూస్తున్నా. దీనికి ఆడబట్టిద్ది ఇంత పెద్ద రెంచి. అది 14 నెంబరు బొలేరో వస్తుంది. చూడు ఒకసారి ఆపుదాం. అవతల పక్కకి వెళ్తున్నారు, యువతల పక్క వస్తే ఆపవచ్చు. ఇంట్రా బండి ఉంటే. ఇంట్రా కాదు, ఇది బొలేరో అనుకుంటా. బొలేరో ఆగట్లా. టైర్ అంతా ఆడ మనోడేమో ఆపుతున్నాడు బండి కోసం. దున్నట్లు వేసింది ఒకసారి. చూసా అసలు పేలినప్పుడు నేనేందో ఏమన్నా పెట్రోల్ ట్యాంకులు ఏమన్నా ఫాల్ట్ ఉందేమో అనుకున్నా. వెంట్రా పోయింది. ఇంట్రా బండి వెంట్రా పోయింది. మనలాంటి 50 ఒకటి వస్తుంది. అన్ని లారీలు 2 రెంచీలు 2 కొనాలి రెంచీలు. టైర్ పేలి వాసన మామూలు రాట్లా. కొత్త టైరు, 3 నెలల టైరు. జనవరిలో వేసాం, 4వ నెల. మార్చ్, ఏప్రిల్, మే, ఇది 5 నెలలకే. గట్టి తిరిగిన బండి కూడా కాదు. ఈ నెలలో ఇది 3వది. ఫస్ట్ క్లచ్ ప్లేట్లు తర్వాత నిన్నే గేర్ బాక్స్ చేర్చుకొని ఇది ఫస్ట్ ట్రిప్పు. మళ్ళీ అసలు మామూలుగా అంటే మామూలు దరిద్రం కాదు. ఫస్ట్ ట్రిప్ మళ్ళీ చాలా రోజులు అయితే. ఇది ఎప్పుడు
కర్ణాటక పోయినప్పుడు అప్పుడు ద్రాక్ష టైర్ పని అయిపోయిందిగా. ఇది వీల్ అలైన్మెంట్ చేయించుంటాయి. మేము ఇంకా చిన్నగా వెళ్తున్నాం, టైర్ బాగాలేదు. మాది టైర్ కొంచెం ప్యాచ్ అన్నా. ఏం పేరు అన్నా? థ్యాంక్స్ అన్న ఇచ్చినందుకు. థ్యాంక్స్. ఓకే ఓకే. హెయిర్ జాకి నువ్వా? సరే, ఇక్కడ పెట్టడానికి ఇరుకైంది. అందుకని ఏ పక్క దిగుద్ది చూడు. అదికో ఆ దగ్గర దిగుతుంది. అదికో టైర్ అట్లా దిగుతుంది. దగ్గర ఎయిర్ జాక్ ఇక్కడ ఉండాలా, మామూలు అక్కడ ఉండాలా? కింద ముందు టైట్ వేసుకోవాలా? ఏం చీటి బట్టుందా? ఓ, ఈ వీడియో రికార్డ్ అవుతుందా? పరిస్థితి ఇది. బండి అయితే మామూలుగా అరగల, చేసేది ఏం లేదు. పోతా ఉంటాం ఇంకా. చిన్నగా పోయి గాలి దగ్గర స్టెప్ టైర్ గాలి పెట్టించుకోవటం. ఇప్పటికీ అటే వాలిపోతుంది. ఇది టైం 4 అవుతుంది ఆల్మోస్ట్. ఇదిగోండి 4 అయింది టైం. ఏం చేస్తా, తెల్లారుజాము 3 జరిగింది. గంట పట్టింది. 4 అయింది కాబట్టి 4 లెగిసి ఉంటారు. ఏడో చోట చూసి గాలి పెట్టించుకుంటే. సరే అన్న, మరి జాగ్రత్త. ఆ మైక్ ఏది? మైక్ రప్ప దొక్కుతున్నారు. మందేమో అంత దొక్కుతున్నాం అంటే గాలి లేదు, తక్కువగా ఉంది. అందుకే నిదానం పోదాం అంటే ఒకసారి అన్న చూద్దాం. నేను వెళ్ళిపోతున్నా. అన్నోళ్ళు పరాదోసుకోండి. లే వస్తారు.
నాలుగు మామూలు వాటర్ల ఇప్పుడే టీ తాగాం, కావాలి చిన్నగా పోవటమే. టైర్ అంత బాగాలేనప్పుడు ఏం చేస్తాం. మనోడు మాత్రం పిచ్చ అంటే పిచ్చని ఎదురే. అసలు కష్టపడ్డాలే మూడింటికి గట్టిగానే. ఆ కష్టపడిన మామూలు అంటే మామూలుకి కాదు. కావాలంట ఈ ఊరే లోకల్. వెళ్తున్నారు. గాలి పెట్టుకోవడానికి ఆగాం. యాడ 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 ఆడ ఖాళీ లేదు. మొత్తం డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం. మరీ తక్కువ ఉంది. బండి మాత్రం డిండేరుడు గాలి పెట్టించినాం, తిప్పుకొని పోవటమే. ఇంకా బండికి ఏదో కానీ గట్టి దోషంగా ఉంది. ఎంత చేసినా ఏం చేసినా మాత్రం అసలు వాళ్ళే కాదు. ఫైనల్లీ గాలి పెట్టుకున్నాం. ఓ చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. రావట్లేదుగా, ఇంకా తొక్కుకోవటమే కాసేపు. టైర్ బాగానే ఉంది, టైర్ బాగానే ఉంది కానీ ఈ టైర్ వేసుకుందాం మనం తర్వాత. లోడ్ దించిన మామూలుగా నచ్చలే మనోడికి. ఇదిగో ఇంకా కొబ్బరి నీళ్ళు పొద్దు నేను టెక్నాలజీయా వాడాం. టెక్నాలజీయా అంట. హలో تكنولوجيا عشدنها تكنولوجيا లొకేషన్ వచ్చినప్పటి నుంచి అన్లోడ్ అవుతుంది. ఒక అరగంటలో అన్లోడ్ అయిపోద్ది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. రవి రైడింగ్ బ్లాగ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.